హాయ్ ఫ్రెండ్స్, మానవ ఆవాసాలకు దూరంగా వేల మైళ్ళ దూరంలో జనావాసాలు లేని చోట, ఎలాంటి మానవ సంచారం లేని చోటు, కనీసం పూరిపాకాలు కూడా కనిపించని చోట శాటిలైట్ ఇమేజ్లో ఒక ప్రత్యేకమైన ప్రదేశం కనిపించింది. సరిగ్గా 45 డిగ్రీ డయామీటర్ 12 డాట్స్ సరిగ్గా మధ్యలో ఒక డాట్ కనిపించింది. వేల మైళ్ళ దూరంలో ఎడారి ప్రాంతంలో కనిపించిన ఈ దృశ్యం ఒకటే లేదు. కొంచెం జూమ్ అవుట్ చేస్తే అచ్చంగా అలాంటివే 8 ప్యాటర్న్స్ కనిపించాయి. పైగా ఈ 8 ప్యాటర్న్స్ ఒకే లైన్లో ఉన్నాయి. వీటి ఆకారాలు, నిర్మాణాలు, సైజ్ అన్నీ కూడా ఒకే తీరుగా ఉన్నాయి. మరీ విచిత్రంగా ఈ 8 ప్యాటర్న్స్ మధ్య దూరం 420 మీటర్లుగా ఉంది. కొంచెం కూడా అటు ఇటుగా లేకుండా అన్నింటి మధ్య సమాన దూరం ఉంది. కొంచెం జూమ్ అవుట్ చేస్తే అంతా ఎడారి ప్రాంతమే కనిపించింది. ఇలాంటి ఎడారి ప్రాంతంలో ఇంత అక్యురసీతో ఈ ప్యాటర్న్స్ ఏర్పడడానికి కారణం ఏంటి? ఇవి పురాతన కాలం నాటి చారిత్రక ఆధారాల, లేక ఏలియన్స్ నుంచి వచ్చిన సంకేతాల? సహారా ఎడారి గురించి అందరికీ తెలిసిందే. ఈ ఎడారిలో భారత్ లాంటి 3 దేశాలు, పాకిస్తాన్ లాంటి 11 దేశాలు వస్తాయి. 92 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సహారా ఎడారి ప్రాంతం చాలా విశాలమైంది. ఈ ఎడారికి ఒకవైపు రెడ్ సీ, మరోవైపు మెడిటేరియన్ సీ, మూడో వైపు అట్లాంటిక్ మహాసముద్రం ఉంది. వైశాల్యంలో చాలా పెద్దగా ఉండటమే కాదు, అనేక విషయాల్లోనూ ప్రత్యేకతలు కలిగిన ఎడారి ప్రాంతం సహారా. పగటిపూట 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇదే ప్రాంతంలో రాత్రిపూట మంచులా మారేంత చలి ఉంటుంది. ఉష్ణోగ్రతలు అంతలా పడిపోతాయి. ఈ పరిస్థితులన్నీ తట్టుకుని ఉండాలనుకున్న నీటి కొరత, ఇసుక తుఫాన్లు మనుషుల ఆవాసాలకు అనుకూలంగా ఉండవు. అందుకే నీటి పరివాహక ప్రాంతాల్లోనే కొంత జనావాసాలు ఉన్న మిగిలిన ప్రాంతమంతా నిర్మానుష్యంగానే ఉంటుంది. ఈ విచిత్రమైన ప్యాటర్న్ కూడా సహారా ఎడారిలోని ఇలాంటి ప్రాంతంలోనే కనిపిస్తాయి. సహారాలోని ఈ ప్రాంతం అల్జీరియాలోని ఇన్ సలాహ్ అనే ప్రాంతం నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఈ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. క్రిస్టోఫ్ హోబరిజన్ అనే ప్రొడ్యూసర్ 2021లో మొదటిసారి గూగుల్ ఎర్త్లో ఈ సర్కిల్స్ చూసినప్పుడు వాటి గురించి మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకున్నాడు. నిజంగా ఇవి ఉన్నాయా, లేక శాటిలైట్ కారణంగా ఇలా అక్యురేట్గా కనిపిస్తున్నాయా అని ఆలోచించాడు. ఈ విషయాలు తెలుసుకోవడానికి క్రిస్టోఫ్ ఆ ఫోటో ప్రచురించిన కంపెనీతో కన్సల్ట్ అయ్యాడు. ఈ సంస్థ గూగుల్ కోసం శాటిలైట్ ద్వారా ఫోటోలు తీస్తుంది. మ్యాక్సర్ టెక్నాలజీస్ సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ వుడ్ ఇది శాటిలైట్ గ్లిడ్జ్ కాదని, ఇవి భూమి మీద వాస్తవంగా ఉన్న సర్కిల్స్ అని చెప్పాడు. ఈ సర్కిల్స్ గురించి తెలుసుకునేందుకు ఆర్కియాలజిస్టులు, ఇతర సంబంధిత శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా ఎలాంటి సమాచారం వారికి లభించలేదు. ఇంత ఖచ్చితంగా ఒకే వరుసలో ఉన్న వీటిని అందరూ మొదటిసారి చూస్తున్నామని కామెంట్ చేశారు. అనేక రోజుల పరిశోధన తర్వాత క్రిస్టోఫ్ హోబరిజన్కి ఇది సీస్మిక్ సర్వేకి సంబంధించిన ఆనవాళ్లేమో అని అనుమానం కలిగింది. భూమి మీద ఆయిల్ నిక్షేపాల కోసం వెతికేందుకు వాడే టెక్నిక్ని సీస్మిక్ సర్వే అంటారు. ఒక మెషిన్ మీద ఉండే హ్యామర్ సాయంతో భూమి లోపల వైబ్రేషన్ సృష్టిస్తారు. ఈ వైబ్రేషన్స్ని సీస్మిక్ వేవ్స్ అని పిలుస్తారు. ఇవి భూమి లోపలి పొరల్లో ఉండే జియోలాజికల్ స్ట్రక్చర్స్ని తాకి తిరిగి భూమి పై పొరలకు చేరుతాయి. ఇక్కడ రిసీవర్స్ వేవ్స్ని రీడ్ చేస్తాయి. ఒక కాంప్లెక్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్ సాయంతో భూమి అడుగున చమురు నిల్వలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. సహారా ఎడారిలో కనిపించే ప్యాటర్న్స్ సీస్మిక్ సర్వే కోసం చేసిన ఆనవాళ్ల కాదా అని తెలుసుకోవడం కోసం యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్కి చెందిన సీస్మిక్ సర్వే ఎక్స్పర్ట్ని సంప్రదించింది. బాబ్ వాట్ని చూసి ఇవి సీస్మిక్ సర్వేకి సంబంధించిన చిత్రాలు కావని చెప్పాడు. ఎందుకంటే మెషిన్స్ ఇలాంటి ప్యాటర్న్స్ చేయవు. కోట్లు ఖర్చు పెట్టి ఒక సంస్థ చమురు నిక్షేపాల కోసం అన్వేషణ చేసినప్పుడు అక్కడ చమురు నిల్వల ఆనవాళ్లు దొరకనప్పుడు అందుకు సంబంధించిన ఆనవాళ్లను వెంటనే చెరిపేస్తాయి. ఎందుకంటే తాము చేసిన ప్రయత్నాల్ని మరో కంపెనీ అవకాశంగా తీసుకుని ప్రయోజనం పొందడం ఆ కంపెనీకి ఇష్టం ఉండదు. అంటే బాబ్ చెప్పిన మాట ప్రకారం ఈ ప్యాటర్న్స్ సీస్మిక్ సర్వేకి సంబంధించినవైతే కాదు. మరి వీటిని ఎవరు, ఎందుకు తయారు చేసినట్టు? ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు 1885లో ఒక డాక్యుమెంట్లో కొంత విలువైన సమాచారం లభ్యమైంది. ఈ డాక్యుమెంట్లో ఒక బావి గురించిన ప్రస్తావన ఉంది. వీటికి తోడు 2 టూమ్స్ గురించిన ప్రస్తావన కూడా ఉంది. అవి వృత్తాకారంలో ఉన్నాయి. ఈ ప్యాటర్న్స్ లాగే రెగ్యులర్ షేప్లో కూడా ఉన్నాయి. విచిత్రంగా ఈ టూమ్స్ కూడా మనకు కనిపిస్తున్న ప్యాటర్న్స్కి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఆఫ్రికాలోని సహారాలో ఈ టూమ్స్ని ట్యుములస్ అని పిలుస్తారు. ఇందులో వేల సంవత్సరాల క్రితం రాజవంశీయుల్ని సమాధి చేసేవారు. 10,000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ టూమ్స్ని ఈ ప్యాటర్న్స్తో పోల్చి చూస్తే అనేక విషయాలు సారూప్యత కలిగి ఉన్నాయి. తన అనుమానం నివృత్తి చేసుకునేందుకు ఒక ట్యునీషియన్ ఆర్కియాలజిస్ట్ని కూడా సంప్రదించారు. ట్యునీషియన్ ఆర్కియాలజిస్ట్ ఈ ప్యాటర్న్స్కి, టూమ్స్కి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఇవి నీటితో సంబంధం ఉన్న ప్యాటర్న్స్ అని చెప్పారు. 2500 సంవత్సరాల క్రితం ఎడారి ప్రాంతంలో నీటిని పైకి లాగేందుకు ఒక టెక్నిక్ని వాడేవారు. ఈ టెక్నిక్ని క్వానత్ అని పిలిచేవారు. ఈ టెక్నిక్లో ఏం చేసేవారంటే ముందుగా ఒక బావిని తవ్వేవారు. పక్కనే గాలిపోయేందుకు ఎయిర్ షాఫ్ట్ని కూడా తవ్వేవారు. ఆ తర్వాత స్లో బాటమ్స్ నుంచి బావి వరకు మరో నాలా తవ్వేవారు.
ఇక్కడ ఉన్న నీరు ఇలా బయటకు వచ్చేది. ఈ టెక్నిక్తో ఎలాంటి శ్రమ లేకుండా భూమి నుంచి నీటిని పైకి రప్పించేవారు. ఎడారి ప్రాంతంలో వ్యవసాయానికి ఇతర అవసరాలకు ఈ నీరు చాలా ఉపయోగపడేది. మొదట్లో ఈ ప్యాటర్న్స్ క్వానత్కి సంబంధించినవని భావించారు. ఇలాంటి క్వానతులు ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంచెం పచ్చదనం కనిపిస్తుంది. వ్యవసాయం చేసిన ఆనవాళ్లు కనిపిస్తాయి. కానీ ఈ ప్యాటర్న్స్కి 180 కిలోమీటర్ల దూరంలో కూడా ఎలాంటి జనావాసాల ఆనవాళ్లు కానీ, చెట్లు కానీ, వ్యవసాయం కానీ, పచ్చదనం కానీ కనిపించలేదు. కొంతకాలానికి మ్యాక్సర్ టెక్నాలజీస్ కంపెనీ ఈ సర్కిల్స్కి సంబంధించి క్లియర్ పిక్చర్స్ని మరోసారి అప్లోడ్ చేస్తుంది. ఈ ఫోటోలో ఒక సమాచారం ఎట్టకేలకు బయటపడింది. ఈ ప్యాటర్న్స్కి సమీపంలో టైర్స్ ముద్రలు కూడా కనిపించాయి. అంటే అర్థం ఇక్కడ ఈ పని ఎవరు చేశారో తెలియదు, కానీ వారు వెహికల్లో వచ్చి పనిచేశారు. అంటే అర్థం ఈ ప్యాటర్న్స్ మరీ పాతవి కూడా కాదు. ఈ ప్యాటర్న్స్ గురించి తెలుసుకోవాలంటే స్వయంగా అక్కడికి వెళ్లాల్సిందే. అల్జీరియాకు చెందిన సమీర్ అబ్చిషే వీడియో జర్నలిస్ట్ ఈ పని తన భుజాల మీదకి ఎత్తుకున్నాడు. అనేక నెలల ముందు నుంచే ఇందుకు సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. అక్కడికి చేరాలంటే 3 రోజులు పడుతుంది. వీడియో సామగ్రితో పాటు ఆహార సామాగ్రి, నీరు, తగినంత పెట్రోల్ కూడా తీసుకెళ్లాలి. 2 రోజుల ప్రయాణం తర్వాత ఈ టీం ఆ ప్రాంతానికి చేరుకుంది. అక్కడ నుంచి రోడ్డు లేదు, దారి లేదు. గూగుల్ మ్యాప్ ద్వారా ఆ ఎడారి ప్రాంతంలో అడుగుపెట్టారు. అనేక ఆటంకాల్ని అధిగమించి గమ్యస్థానానికి చేరుకున్నారు. అక్కడ చేరుకోగానే ఆ బృందం సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. శాటిలైట్ ఫోటోల్లో డాట్స్ లాగా కనిపిస్తున్న ఒక్కో వృత్తాకారంలో 4 నుంచి 5 మీటర్ల గుంతలు. వీటిని ఇసుకతో కప్పిపెట్టారు. 8 ప్యాటర్న్స్ని చూశారు. అన్నీ ఒకే డిజైన్లలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్న విషయం శాటిలైట్ ఫోటోల్లో కనిపించలేదు. అవి ఇనుప తీగలు. కొన్ని ఇనుప తీగలు భూమి నుంచి తీసేసినట్టుగా ఉన్నాయి. వాటిలో కొన్నింటికి రబ్బరు తొడుగు ఇప్పటికీ అలాగే ఉంది. ఇక్కడ ఒక అటాచ్మెంట్ స్ట్రిప్ కూడా దొరికింది. ఈ స్ట్రిప్ సామాను కట్టేందుకు ఉపయోగిస్తారు. ఈ స్ట్రిప్ మీద కొన్ని అక్షరాలు కనిపించాయి. వాటిని ట్రాన్స్లేట్ చేశారు. SOTEMU టునీషియన్ కంపెనీ ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ అండ్ అమ్యునిషన్ అనే కంపెనీకి చెందిందని అర్థమైంది. ఈ గుంతలో డైనమైట్ ఉంది. వీటిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు పెట్టారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బృందానికి ఖాళీ క్యాన్డ్ ఫుడ్ కూడా దొరికింది. వాటి వెనుక వైపు సాపిక్వెట్ కంపెనీ ముద్ర కూడా ఉంది. ఈ కంపెనీ ఈ రోజు కూడా ఉంది. ఇక్కడ దొరికిన క్యాన్డ్ ఫుడ్ డబ్బా ఫోటో తీసి కంపెనీకి పంపితే వారది 1958కి సంబంధించిందని చెప్పారు. అంటే దాదాపు 65 సంవత్సరాల క్రితం నాటిదని తెలిసింది. ఇక 2 విషయాలు స్పష్టంగా తెలిసాయి. ఒకటి, ఈ గుంతల్లో ఎక్స్ప్లోజివ్ ఉంది. 2, ఇది 1958లో జరిగింది. ఇది ఎవరు, ఎందుకు చేశారో తెలుసుకునేందుకు లోకల్ గైడ్ని ఎంక్వైరీ చేశారు. అతని ద్వారా తెలిసిన విషయం ఏంటంటే 1958లో ఒక కంపెనీకి చెందిన వారు ఇక్కడికి వచ్చినట్టు, కొంతకాలం ఇక్కడే ఉన్నట్టు, ఆ తర్వాత తిరిగి వెళ్లిపోయినట్టు తెలియజేశాడు. ఆ కంపెనీ పేరు క్రెప్స్ అని చెప్పాడు. ఇదొక ఫ్రెంచ్ కంపెనీ. దీనికి 1950 నుండి 1960 వరకు సహారా ప్రాంతంలో చమురు నిక్షేపాలకు తవ్వకాల కోసం అనుమతిచ్చారు. ఈ విషయం తెలియడంతో మొత్తం విషయం తెలిసిపోయింది. ఇది ఒక విధమైన సీస్మిక్ సర్వే అని తేలిపోయింది. ఆ సమయంలో మెషిన్స్ అంతగా అందుబాటులో లేవు కాబట్టి డైనమైట్స్ని వాడేవారు. ఈ గుంతలు డైనమైట్స్ పేలడం వల్లే ఏర్పడ్డాయి. అవి ఆ తర్వాత ఇసుకతో కప్పబడిపోయాయి. అందుకే చూసేందుకు ఇలా కనిపిస్తున్నాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.